హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్. నా పేరు సరస్వతి. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారు కదండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరూ భోజనం చేసేసారా? టిఫిన్ చేసేసారా? ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ వీడియో చూసేటప్పుడు? మా ఇంట్లో మాదైతే టిఫిన్ అయిపోయింది. టిఫిన్ కాదు, ఉదయం పూట అన్ని పనులు చేసేసుకొని దేవునికి పూజ అంతా అయిపోయాక టిఫిన్ ప్రిపేర్ చేసేసి టిఫిన్ చేసేసామన్నమాట. ఇంకా లంచ్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే వేడివేడిగా స్నాక్స్ తయారు చేస్తున్నాను. చల్లగా చలి ఉంది కదండి. ఈ చలిలో బయట మనం కొనుక్కొని తెచ్చుకునే ఫుడ్స్ తినే కన్నా ఇంట్లో మంచిగా తయారు చేసుకొని తినాలి. ఇదే మన ఛానల్లో నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఈరోజు కూడా అలాగే చెప్తున్నాను అందరికీ. ఈరోజు నేనైతే ఆలుగడ్డ బజ్జీలు చేస్తున్నానండి. కరకరలాడే మంచి టేస్టీగా ఉండే హెల్తీ రెసిపీ. హెల్తీ రెసిపీ అంటే మన ఇంట్లో తయారు చేసుకున్న ఏ వంటకైనా హెల్తీ రెసిపీని రండి చూసేద్దాం. నేనేం చేస్తున్నాను చూడండి. ఆయిల్లో మంచిగా ఉడుకుతున్నాయి చూడండి. డీప్ ఫ్రై చేస్తున్నాను బజ్జీలు. ఆలుగడ్డ బజ్జీలు చాలా బాగుంటాయి. వీటికి మసాలా వేసి తినటం ఏం అవసరం లేదనమాట. ఇంకా బొట్టివి అలాగే తినేయచ్చు. ఆలుగడ్డ బజ్జీలు అంటే లోపల పచ్చిగా ఉంటాయేమో, ఉడకవేమో, పచ్చిగా ఉంటుంది. ఆలుగడ్డ తినకూడదేమో అనుకుంటుంటారు. ఏం పర్వాలేదు, ఇలా అప్పుడప్పుడు కొద్దిగా స్నాక్ ఐటెంగా చేసుకొని నంచుకోవడానికి తింటూ ఉంటే చాలా బాగుంటాయి. చూడండి, ఆలుగడ్డల్ని చిన్నగా అంటే చిప్స్ మాదిరి చిప్స్ కట్టర్తోటి కట్ చేసాను అనమాట. అన్నిటినీ శుభ్రంగా కడిగేసి అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బజ్జీలు వేస్తున్నాను. ఇంకోటి చూడండి, అన్నం రెడీగా అయిపోయింది. ఈరోజు నేను ఇంకా గోంగూర పప్పు చేశాను అనమాట. మా రాయలసీమలో పుండుకూర పప్పు అంటారు, దాన్ని పుండుకూర అంటారు. మరి అందులోకి నంచుకోవడానికి అయితే నేను ఈ బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా బియ్యపిండి వేసి శనగపిండి తీసుకొని బియ్యపిండి కొద్దిగా కలిపేసి కొద్దిగానే లిటిల్ సోడా పొడి వేసి ఉప్పు వేసి వాము, పసుపు, కారం అంతే బాగా మిక్స్ చేసేసి బజ్జీల పిండి మాదిరి ప్రిపేర్ చేసేసి ఒక్కొక్క మనం కట్ చేసుకున్న ఆలుగడ్డ స్లైసెస్ తీసుకొని పిండిలో అద్దేసి ఇలా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని అవి ఎర్రగా దూరగా వేగాక తింటే సూపర్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. మనం కూడా సాయంత్రం పూట టీతో పాటుగా స్నాక్స్గా కూడా తినవచ్చు. లేకపోతే నైట్ కానీ మధ్యాహ్నం కానీ భోజనంలో అన్నం, పప్పు, చారు, రసం ఏదున్నా సరే దాంతో పెట్టుకొని నంచుకొని తినడానికైనా చాలా బాగుంటాయి. ఒట్టిగా స్నాక్ ఐటెంగా తినే బదులు ఇలా భోజనంలో తినండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మంచి హెల్తీ ఫుడ్ తినండి. చూడండి, గోంగూర పప్పు టేస్టీ గోంగూర పప్పు మా అమ్మాయి చేసి వెళ్ళింది. సూపర్గా ఉంటుంది. గోంగూరని ఎక్కువగా తింటూ ఉండాలి. గోంగూర తింటే అందులో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది, బ్లడ్ బాగా పడుతుంది. ఆకుకూరలు మనం ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంతకుముందు వీడియోలో కూడా నేను రాయలసీమ స్పెషల్ ఉల్లిగడ్డ వెల్లుల్లి కారంతో చేసిన దొండకాయ ఫ్రై గురించి పెట్టేశాను. చాలా బాగుంటుంది. అది కూడా మీరు చేసుకొని తింటారని అనుకుంటున్నాను నేనైతే. ప్లీజ్ మన వీడియోని చూశాక ఊరికే అలా చూసి వదిలిపెట్టకుండా నెగిటివ్, పాజిటివ్ ఏదో ఒకటి కామెంట్ బాక్స్లో కామెంట్ పెడుతూ ఉండాలి. మన ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. అందరి సపోర్టు కావాలి. రండి మరి భోజనం చేసేద్దాం. చూడండి, నేను భోజనానికైతే కూర్చున్నాను. మరి మీరు కూడా భోజనం చేశారా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీ లంచ్ ఏమిటో ఈరోజు? ఇంకా ఇలా మంచి వీడియోస్ కోసం మంచి వీడియోస్, మంచి హెల్త్కి సంబంధించిన గుడ్ వర్డ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.